హాయ్ ఫ్రెండ్స్, ఈ యొక్క వీడియోలో మనము రామేశ్వరంలో ఉన్న పంబా బ్రిడ్జ్ చూసే ప్రయత్నం చేస్తాము. సో ఆ పంబా బ్రిడ్జ్ ఆనుకుని ఉన్న ఈ యొక్క సముద్రం కూడా చూస్తున్నాము. సో ఈ యొక్క వంతెనే మనకి ఇండియాకి ఆ రామేశ్వరానికి కలుగుతుంది. సో ఇది ఒక ఐస్లాండ్. సో మనం చూస్తున్నాము ఆ యొక్క పంబా బ్రిడ్జ్ పై ఉన్న ఆ యొక్క దృశ్యాలు చూస్తున్నాము. సో ఈ యొక్క బ్రిడ్జ్ మనము జూమ్ చేసి చూపిస్తున్నాం కదా. సో ఈ యొక్క బ్రిడ్జ్ మీరు చిన్న చిన్న షిప్పులు వచ్చినప్పుడు ఆ బ్రిడ్జ్ ఓపెన్ క్లోజ్ అవుతాయి. సో వాటర్ కూడా చూడండి ఎంత ట్రాన్స్పరెంట్గా ఉందో. సో అడుగు భాగంలో వల్ల ఆ యొక్క రాళ్ళు ఆ యొక్క ఇసుక కనిపిస్తూ ఉంది. సో మనం ఆ యొక్క వంతెన మీద ఉన్నాము. సో ఆ యొక్క వంతెనే మనకి కలుపుతూ ఉంది ఇండియాని అలా రామేశ్వరం అని. సో ఓపెన్ అయ్యి ఒక షిప్పు ట్రావెల్ అవుతాం చూస్తున్నారు కదా. ఈ వంతెన కింద కూడా అది వెళ్తుంది. మీరు చూసి ఒక పక్క ఏమో ఈ పంబా బ్రిడ్జ్, ఇంకో పక్క ఏమో ఎక్కువ బోట్లు మత్స్యకారులు ఎక్కువగా ఉంటారు. సో మనం ఆ యొక్క పంబా బ్రిడ్జ్ చూస్తున్నాము. సో చాలా బాగా అందంగా ఆహ్లాదకరంగా ఉంటుంది. ఎవరైతే ఈ యొక్క రామేశ్వరంకి వెళ్ళి ఉంటారో, రామేశ్వరం కూడా మీకు తెలుసు ఇది ఒక జ్యోతిర్లింగము. అంటే మన రావణుని చంపిన తర్వాత ఆ యొక్క బ్రాహ్మణుని చంపినట్టు ఆ యొక్క పాపం కలుగుతుందని దాన్ని పోగొట్టడానికి పెద్దలు ఆ యొక్క మనకి జ్యోతిర్లింగాన్ని ఇక్కడ ప్రతిష్ఠించమని చెప్తారు. సో దానిలో భాగంగానే ఈ యొక్క జ్యోతిర్లింగం ఏర్పడింది. సో ఇక్కడ ప్రతిష్ఠించారు. సో మనం చూస్తున్నాము. ఇంకో పక్క ఎక్కువ షిప్స్ చూస్తున్నారు ఆ బ్యాక్ విజువల్స్లో. సో అంత మత్స్యకారులు ఎక్కువ చేపలు పట్టడానికి వెళ్తూ ఉంటారు. మనం ఇంకొద్దిసేపులోనే మనం ధనుష్కోటి కూడా చూస్తాము. ధనుష్కోటి ఇక్కడ నుంచి 20 కిలోమీటర్లు రామేశ్వరం నుంచి. సో అదే మనకి ఎండింగ్. ఇక్కడ చూడొచ్చు. సో ఇది ఒక రాష్ట్రాలు ఎక్కడ ఉంటుంది లాస్ట్లో. సో అందరూ ఈ యొక్క స్తూపం దగ్గర ఫోటోలు దిగుతూ ఉంటారు. అలానే ఇక్కడ ఫిషరీస్ కూడా ఎక్కువ ఫిషింగ్ చేస్తూ ఉంటారు. మనం ఇండియా యొక్క చూస్తున్నారు కదా ఆ యొక్క సింహం యొక్క లేబుల్స్. సో మీరు ఇంకా ఆ యొక్క స్తూపం నుంచి కొద్దిగా కింద దిగితే ఏ రకంగా మనకి రాళ్ళు అలానే ఈ సముద్రం ఆనుకొని ఉంటాయి. సో మీరు చూస్తున్నారు చాలామంది ఇదే లాస్ట్ పార్ట్ కాబట్టి ఇండియాలో శ్రీలంక తర్వాత వస్తుంది. సో చాలామంది ఫొటోస్ దిగుతున్నారు. స్తూపం దగ్గర చాలామంది ఫొటోస్ దిగుతున్నారు. మీరు ఎవరైనా ఈ ధనుష్కోటి గడువులు ఉంటే ఖచ్చితంగా మీరు కామెంట్ చేయండి, మీ అనుభూతులు పంచుకోండి ఇక్కడ. సో అలానే లైక్ చేయండి, షేర్ చేయండి వీడియో నచ్చితే. సో అలానే 10 మందికి షేర్ చేయండి. సో మనం ధనుష్కోటి దగ్గర ఉన్నాము. సో చూస్తున్నారు ఇక్కడ కొంతమంది ఫిషింగ్ చేస్తున్నారు, చేపలు పడుతున్నారు. అంటే మనం చూస్తుంటాం కదా కొన్ని క్రిమినల్ వాళ్ళు ఆ యొక్క జాలీలు వేసి వాటర్లో వెళ్తే మనకి ఫిష్ పడుతూ ఉంటుంది. సో మనం ధనుష్కోటి దగ్గర ఉన్నాము. మళ్ళీ ఇంకొక ముఖ్యమైన ప్లేస్ ఏమంటే కోదండరామ స్వామి టెంపుల్. సో మీరు ఇది కూడా చాలా బాగా రద్దీగా ఉంది. ఈ సముద్రంలోనే ఉంటుంది ఒక సైడు. సో ధనుష్కోటి నుంచి మీరు రామేశ్వరం వెళ్ళేటప్పుడు ధనుష్కోటి దగ్గర 3-4 కిలోమీటర్ల రేంజ్లో రైట్ సైడ్ వస్తుంది ఇది. సో చూస్తున్నాము చుట్టుపక్కల మీరు చూస్తే చుట్టుపక్కల అంతా సముద్రమే. సో లోపలికి వచ్చేసాము. సో ఇక్కడ కోదండరామ స్వామి టెంపుల్ చాలామంది ఇక్కడ కూడా వచ్చి విజిట్ చేస్తున్నారు. ఇది కూడా ఒక పిల్గ్రిమ్ ప్లేసే. సో రాముడికి చిహ్నంగా ఈ యొక్క టెంపుల్ కట్టారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్. విల్ మీట్ నెక్స్ట్ వీడియో.